దేవునికి వందనాలు చెల్లించుకుందాం. మరి ఈ దినము మనము మరోసారి మన మెన్స్ మీటింగ్లో శిష్యోత్తం గురించి మనం నేర్చుకుంటున్నాము. ఐదవ పాఠంలో మనం ఉన్నాము కనుక మరి మనము శిష్యోత్తము ఈ దినము మనం నేర్చుకునేది ఏంటంటే శిష్యోత్తం యొక్క గురి. ద ఎయిమ్ ఆఫ్ డిసైపుల్షిప్. బైబిల్ తీసుకున్నాను, కావాలంటే బైబిల్ తీసుకో, ఇంగ్లీష్ బైబిల్ తీసుకో. ఉందా బైబిల్? తెచ్చుకున్నావా? పేపర్ కూడా తీసుకో, పేపర్ తీసుకో, పెన్ తీసుకో. నోట్స్ రాసుకోవటం చాలా మంచిది. సరే, మరి ఈరోజు నేను చెప్పాలనుకునేది ఏంటంటే శిష్యోత్తం యొక్క గురి. మన జీవితంలో ఏది చేసినా కూడా ఒక గురి ఉంటుంది కదా, ఎయిమ్. మనము ఉట్టినే పోం కదా, మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చి మనం ఎక్కడికన్నా వెళ్ళిపోం. మనం ఏం చేస్తాం? ఇంట్లో నుంచి బయటకు వచ్చి అంటే ఇంట్లోనే ఆలోచన చేస్తాం. మనము బయటకు పోయి ఎందుకు పోతున్నామని చెప్పి మనము ఆలోచన చేస్తాం. మనం ఇంట్లో నుంచి బయలుదేరే ముందే నేను డ్యూటీకి పోవాలి అని మనము ముందుగానే ఆలోచన చేసి మరి మనం డ్రెస్అప్ అయి వెళ్తాం. మనం డ్యూటీకి వెళ్తాం. ఎందుకు వెళ్తాము? ఒక గురి ఉంటుంది మనకేంటంటే పని చేయాలని, జీతము మనం సంపాదించుకోవాలని మనకు గురి కదా. మరి అది మంచిది, ఎందుకంటే మనము మన కుటుంబాన్ని పోషించాలి కనుక అదొక గురి. అదేవిధంగా మన జీవితంలో ఎన్నో గురి మరి మనకు ఉంటాయి కదా. స్టూడెంట్స్ కూడా గురి ఉంటుంది. ఏంటంటే నేను మంచిగా చదువుకొని మరి మంచి మార్క్స్ సంపాదించుకోవాలా, మంచి ర్యాంక్ సంపాదించుకోవాలా, అదేవిధంగా నేను మరి డిగ్రీలో జాయిన్ కావాలా, బీటెక్ చదవాలా, లేకపోతే తర్వాత ఇంకా మంచి జాబ్ సంపాదించుకోవాలా అనే ఒక గురి ఉంటుంది. గురి లేనిది ఎవరు జీవించరు. కనుక మరి మనము ఇక్కడంతా ఎందుకు చేరినామో వాక్యం చదువుకోవటానికి మరి మనం చేరినాము. ఈ మీటింగ్ పేరేంటి? మెన్స్ మీటింగ్. అంటే బ్రదర్స్గా మనం కొడుతున్నాం. అయితే ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాము? మన టాపిక్, మన సబ్జెక్ట్ ఏంటి? శిష్యోత్తం గురించి మనం నేర్చుకుంటున్నాం కదా. ఒక టాపిక్ మనం తీసుకున్నాము ఈ శిష్యోత్తం గురించి. ఎందుకంటే బాప్తిజం తీసుకున్న బిడ్డలు మరి ఏ విధంగా ప్రభులో ఎదగాలో, ప్రభులో ఉండాలో, మరి ఆ ఉద్దేశంతో మనం ఈ టాపిక్ తీసుకున్నాం కనుక శిష్యోత్తం అనే సబ్జెక్ట్ మనం చదువుకుంటున్నాం. ఈ దినము ఈ శిష్యోత్తం అనే సబ్జెక్ట్లో మన లెసన్ ఏంటంటే శిష్యోత్తం యొక్క గురి. కనుక మనకి ఏమి మన గురి కదా, శిష్యోత్తం యొక్క గురి ఏంటి అని మనం చూసినప్పుడు 3 విషయాలు మనం నేర్చుకుంటాం కదండి. 3 విషయాలు మనం నేర్చుకుంటాం. మొదటిది ఏంటంటే, మొదటి గురి ఏంటంటే శిష్యోత్తం యొక్క మొదటి గురి ఏంటంటే మనుషులను పట్టు జాలరులుగా మార్చబడుట. మనుషులను పట్టు జాలరులుగా మార్చబడుట. సాధారణంగా జాలరులు ఏం పడతారు? చేపలు పడతారు కదా. దాంట్లో వాళ్ళు ఎక్స్పర్ట్గా ఉంటారు. వాళ్ళు ఆ పడవలో ఒకసారి పోతే ఎన్నో చేపలు పట్టుకొని వాళ్ళు వస్తారు. అయితే మన గురి లేక యాక్చువల్గా మన గురి కాదు, ఇది యేసయ్య గురి. యేసయ్య గురి ఏంటంటే మనము మనుషులను పట్టు జాలరుగా మార్చబడాలని ఆయన యొక్క గురి. కనుక మత్తయి సువార్త 4:19 మనం చదువుకుందాం. మత్తయి సువార్త 4:19 మనం చదువుకుందాం.
Matthew chapter 4 and verse 19. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడేమో ఏం చూస్తున్నాము? యేసుప్రభు అంటున్నాడు. యేసుప్రభు మనకి మన జీవితంలో ఒక గురి పెడుతున్నాడు. ఏంటంటే మీరు మనుషులను పట్టు జాలరుగా ఉండాలి అని ఆయనే ఒక గురి మనకి మరి పెడుతున్నాడు కదండి. కనుక బైబిల్లో మనకి ఎన్నో మరి దేవుడు మనకి మంచి విషయాలు మనకి అరేంజ్ చేసి పెట్టినాడు కదా. ఇర్మియాలో మనం చూస్తాం, ఏమంటాడు అక్కడ? నేను మీ కొరకు మంచి ఉద్దేశములను కలిగి ఉన్నాను అని మనము చదువుకుంటాం కదా. అంతేకాకుండా మరి అనేక చోట్ల అనేక విషయాలు మనం నేర్చుకుంటాం. కనుక దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో ఏం నేర్చుకుంటున్నాం మనము? ఆయన నా వెంబడి రండి అంటున్నాడు. కనుక మనం ఎవరి వెంబడి మనం వెళ్ళాలి? యేసయ్య వెంబడి మనం వెళ్ళాలి. వీ షుడ్ ఫాలో ద లార్డ్ జీసస్ క్రైస్ట్ కదా. నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే యేసు ప్రభు ఏం చెప్పినాడు శిష్యులకు? నేను మిమ్మలను మారుస్తాను కదా. కానీ మొదట ఏం చేయాలి? మీరు నన్ను వెంబడించాలి. కనుక మొదట మనం ఏం చేయాలంటే యేసు ప్రభువుని మనము వెంబడించాలి. యేసు ప్రభువుని వెంబడిస్తే ఆయన మనల్ని ఏం చేస్తాడంట? మనుషులను పట్టు జాలరుగా మనల్ని మార్చివేస్తాడు. అది ఆయన యొక్క గురి. కనుక ఈ గురి కలిగి మనం ఉండాలి. ఈ గురి మనం కూడా కలిగి ఉండాలి. మనుషులను పట్టు జాలరుగా మార్చబడుట. కనుక మరి నేను మిమ్మలను మనుషులను పట్టు జాలరుగా చేస్తానని చెప్పి యేసుప్రభు అన్నప్పుడు మరి దాని అర్థం ఏంటంటే మనం గాలం తీసుకొని మనుషుల మీద ఆ గాలాలు వేసి వాళ్ళని లావటం కాదు కదా. అది కాదు కదా. లేక మనుషులు పోతుంటే వాళ్ళ మీద వాళ్ళేసి వాళ్ళని లాగటం కాదు కదా. ఆ టైప్ ఆఫ్ మరి ఆయన చేసే పని కాదు అది. కానీ యేసుప్రభు ఏ విధంగా మనల్ని మనుషుల పట్టు జాలరుగా మరి చేస్తానంటుందంటే ఆయన మనం వెంబడిస్తే మనకు నేర్పిస్తాడు కదా. ఆయనను మనం వెంబడిస్తే మనకు నేర్పిస్తాడు. ఎన్నో విషయాలు నేర్పిస్తూ వచ్చినాడు. కనుక నన్ను వెంబడించుడి, నేను మిమ్మలను మనుషులను పట్టు జాలరులుగా మిమ్మల్ని మారుస్తానని చెప్పేసి యేసుప్రభు అన్నాడు. కనుక మనం యేసుప్రభుని వెంబడించాలి. యేసుప్రభు వెంబడిస్తే మరి మనము ఆ విధంగా మనం మారిపోతాం. 12 మంది శిష్యులు మనం చూస్తాం కదా. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు యూదా ఇస్కరియోతు తను ఏం చేశాడంటే యేసుప్రభునే మరి అమ్మాలని చెప్పి చూసి చివరికి ఏమైపోయింది? ఆయన నాశనం అయిపోయాడు కదా. అయితే మిగతా 11 మంది, ఆ తర్వాత ఇంకొక మరి శిష్యుడు మళ్ళీ యాడ్ అవుతాడు కదా. మరి మనం అపోస్తుల కార్యంలో మొదటి అధ్యాయం అది చూస్తాం మనం. అక్కడ ఇంకొక శిష్యుని వాళ్ళు ఎన్నుకుంటారు. అయితే మళ్ళీ 12 మంది శిష్యులు ఏం చేస్తారు? వాళ్ళు యేసుప్రభు చెప్పిన మాటలు తీసుకొని వాళ్ళు ప్రయాణమై వెళ్తారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ బైబిలే ఒక వల అన్నమాట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ బైబిలే ఒక వల, లేక యేసుప్రభు మాటలే అదే వల. యేసుప్రభు మాటలే అదే మరి మనుషుల పట్టు గాలముగా ఉంటుందన్నమాట. కనుక మనం ఏం చూస్తున్నామంటే ఈ వాక్యము యేసుప్రభు చెప్పిన మాటలు మనం విని మరి దాని ప్రకారం చేస్తే మనం ఏం చేస్తామో అనేకులను దేవుని రాజ్యంలో మనం తీసుకుని వస్తాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే అది ఆయన చిత్తము. అనేకులను మనము దేవుని రాజ్యంలో మనం తీసుకురావాలని చెప్పేసి యేసు ప్రభు యొక్క అని చిత్తం. కనుక ప్రభు ఏమంటున్నా అంటే నన్ను వెంబడించుడి, నేను మిమ్మలను
మనుషులను పట్టు జాలరులుగా చేస్తానండి. ఎందుకు మరి మనం మనుషులను పట్టుకొని మరి యేసయ్య రాజ్యంలోకి మనం తీసుకురావాలంటే ఏమవుతున్న మనుషులు వాళ్ళ సొంత ఆలోచనలో వెళ్ళిపోతున్నారు, వాళ్ళ సొంత తలంపులో వెళ్ళిపోతున్నారు, సొంత జీవితాలు జీవిస్తున్నారు, సొంత ప్రయత్నాలు చేస్తున్నారు కదా. మరి సామెతల్లో 14వ అధ్యాయంలో 12వ వచనం మనం చూస్తాం. ఏముంది అక్కడ? మరి మనుషుని ఎదుట ఒక మార్గము కలదు, అది మంచిదని తను అనుకుంటాడు, కానీ చివరికి అది మరణంలోనికి దొరికింది. తీయండి 14 వచనం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. అంటే మన ఎదుట ఉన్న మార్గము ఎక్కడ తీసుకొని పోతుంది? అది మరణములోకి తీసుకొని పోతుంది. కనుక మన మనుషుల ఎదుట మార్గం ఉంది, మనుషులు ఆ మార్గమును ఎన్నుకొని ఆ మార్గంలో వెంబడిస్తూ పోతుంటే ఎక్కడ పోతారు? వాళ్ళు నరకంలోకి వెళ్ళిపోతారు. కనుక మరి దేవుని చిత్తం ఏంటంటే ఎవరు నశింపక ప్రతి వాళ్ళు జీవించాలని, ప్రతి వాళ్ళు ప్రజలకు రాజ్యంలో చేరాలని ఆయన మనల్ని ప్రేమించి మరి యేసు ప్రభుని ఈ లోకానికి పంపించినాడు కదా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకుంటాం కదండి. కనుక దేవుని బిడ్డలారా, మరి మన గురి ఏమై ఉండాలంటే మనుషులను పట్టు జాలరులుగా మనము కావాలి. ఎందుకంటే వాళ్ళు నరకానికి వెళ్తున్నారు. మరి నరకానికి వెళ్తుంటే మంచిది? అది కాదు కదా. నరకానికి వెళ్తుంటే మంచిది కాదు. కనుక నరకంలో నుండి వాళ్ళని బయటికి తీయాలి మనం. కనుకనే మనం ఏం చేయాలి? శిష్యులుగా మారాలి. మరి మనము ఆయన పని మనం చేయాలి. కనుక మనుషులను పట్టు జాలరుగా నేను మిమ్మల్ని చేస్తానన్నాడు. కనుక మనం అది నేర్చుకున్న తర్వాత మనం ఏం చేయాలి? మనుషుల కొరకు మనం ప్రార్థన చేయాలి, మనుషులకు వాక్యం చెప్పాలి, మనుషులకు మనం బోధించాలి. మనుషులకు ఏం చేయాలి? మనము నువ్వు వెళ్ళే మార్గం కరెక్ట్ కాదని వాళ్ళకి చెప్పి వాళ్ళని నరకం నుంచి బయటకు తీసి మనము పరలోక రాజ్యానికి మనం తీసుకొని పోవాలి కదా. అదేనమాట మనుషులను పట్టు జాలరులుగా మనము మార్చబడాలి. సరే, రెండో పాయింట్కి మనం వెళ్దాం. రెండో పాయింట్ ఏంటంటే శిష్యత్వం యొక్క రెండవ గురి, ద ఎయిమ్ ఆఫ్ డిసైపుల్షిప్ కదా. నంబర్ 2, ఇతరులను శిష్యులుగా చేయటం. ఇతరులను శిష్యులుగా చేయటం అంటే వాక్యంలో మనం చూస్తాం కదండి. మరి మనము మేలు పొందుకున్న తర్వాత మనం ఏంటి? ఇతరులకు ఆ మేలు మనము చూపించాలి. మనం రక్షింపబడిన తర్వాత మరి మన వాక్యంలో ఉన్నప్పుడు మరి దేవుని మనం వెంబడించే సమయంలో మనకి ఏ విధంగా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది, శాంతి సమాధానం మనకు ఉంటుంది. కనుక ఈ శాంతి సమాధానం వేరే వాళ్ళకు కూడా అందించాలని చెప్పేసి మనకేముండాలి? ఆ ఆశ ఉండాలి కదా. కనుక వాక్యంలో మనం చూస్తాం ఏంటంటే మీరు బలపరచబడిన తర్వాత ఇతరులను మీరు బలపరచుడి అనే వాక్యంలో మనం చూస్తాం. అది శారీరక సంబంధమైన విషయం. లేక కొన్నిసార్లు ఆత్మీయంగా కూడా కొంతమంది బలహీనంగా ఉంటే వాళ్ళని ఏం చేయాలి? మనము బలపరచాలి, మనం వాళ్ళని కూడా స్ట్రాంగ్ చేయాలి కదా. కొన్నిసార్లు కొంతమంది వీక్గా ఉంటారు, కొంతమంది ఆత్మలో వీక్గా ఉంటారు, కానీ మనం ఏం చేయాలి? వాళ్ళని బలపరచాలి కదా. వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళకి చెప్పి మరి వాళ్ళని మరి దేవుని వైపు మళ్ళించి విశ్వాసంలో బలముగా ఉండినట్లు మనము ఏం చేయాలి? మనము ప్రయత్నం చేయాలి. ఈ విధంగా మనము ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం శిష్యులుగా మారిన తర్వాత మనం ఏం చేయాలి? ఇతరులను కూడా మనం ఏం చేయాలి? శిష్యులుగా మనము మార్చాలి కదా. రెండో తిమోతిలో మరి మనం ఒక మాట చదువుకుందాం. రెండో తిమోతి 2వ అధ్యాయము 2వ అధ్యాయము 2వ వచనం.
చదవండి. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం పౌలు భక్తుడు తిమోతికి రాస్తున్నాడు కదా. తిమోతికి రాస్తూ ఏం చెప్తాడంటే, నీవు మళ్ళొకసారి చదువు బ్రదర్, అది నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను, అనగా మరి నా వలన వినిన సంగతులు అంటే నేను చెప్పిన మాటలు అని తను చెప్తున్నాడు అన్నమాట. ఈయన మరి పౌలు భక్తుడు ఎక్కడ నేర్చుకున్నాడు? యేసుప్రభు దగ్గర నేర్చుకున్నాడు. ఎందుకంటే యేసుప్రభు అతనికి దర్శనం ఇచ్చినాడు కదా. ఆయనకు దర్శనం ఇచ్చి ఏం చేసినాడు? మరి ఆయన నీవు మరి అనేకులకు ఒక నీవు అంటే పౌలు భక్తుడిని చెప్తున్నాను. పౌలు భక్తుడు మరి యేసుప్రభు పౌలు భక్తుని ఎన్నుకున్నప్పుడు తను ఏం చెప్తాడంటే, ఈయన నేను ఎన్నుకున్న ఒక పాత్ర అంటాడు కదా. ఒక పాత్ర, అతను నా కొరకు ఎన్ని శ్రమలు పొందాలో నేను అతనికి చూపిస్తాను. అంటే అన్నీ ఒకేసారి ఒక బుక్ రాసి ఇస్తున్నాడు ఆయనకి. ఏం చేస్తున్నాడు? ఒక సీరియల్గా ఇస్తున్నాడు కదా, ఒక్కొక్క ఎపిసోడ్ కదా. మనకి ఎపిసోడ్ అంటే తెలుసు, సీరియల్ అంటే తెలుసు కదా. ఇప్పుడు జరిగేది ఒక సీరియల్, దాని తర్వాత ఇంకా జరిగేది ఇంకొక సీరియల్, ఆ తర్వాత ఇంకా సీరియల్. జరగబోయే మనకు తెలియదు, ఇప్పుడు జరిగేది మనకు తెలుసు కనుక మరి పౌలు సంఘం తెలుసు కదా మనకి. తను క్రైస్తవులు అంటే ఆయనకి కోపము, ద్వేషము. ఎందుకంటే వాళ్ళు యేసు ప్రభుని ఏం చేస్తున్నారు? వాళ్ళు ఆరాధన చేస్తున్నారు, లేక యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. కానీ మరి దేవుని మాత్రమే మనము ఆరాధించాలని, దేవుని మాత్రమే మనము సేవించాలని చెప్పేసి బైబిల్లో ఏ విధంగా పాత నిబంధన ఉందో అది తను బాగా పట్టుకొని అది వెంబడిస్తున్నాడు. కానీ బైబిల్లో ముందే ఎన్నోసార్లు రక్షకుని గురించి మనము అనేక విషయాలు మనం నేర్చుకున్నాం కదా. అంటే రక్షకుడు వస్తాడు అని నేర్చుకున్నాం కదా. ఎప్పుడైతే మరి పాపం చేసి ఆదాం అవ్వలు పాపం చేసి ఎప్పుడైతే పండు తిన్నారో అప్పుడే మరి దేవుడు మాట్లాడేమంటాడంటే, మరి స్వామి ఏం చేస్తుంది? నీ కాలుని మడిమను కరుస్తుంది, కానీ నువ్వేం చేస్తావు? తలని చితక్ కొడతావు. అదే ఫస్ట్ ప్రవచనం యేసు ప్రభు గురించి. అంటే సాతాను వచ్చి మనల్ని మన కాళ్ళను పట్టుకొని మనం చంపాలని చెప్పేసి ఈడ్చుకొని పోవాలని చూస్తుంది. కానీ రక్షకుడు వచ్చి ఏం చేస్తాడు? ఆ సాతాన్ని తలని ఏం చేస్తాడు? చితగొడతాడు కదా. ఈ విధంగా చాలా మరి ప్రాఫెసెస్ మనం చూస్తాం. అన్నీ మనం వాటి గురించి మాట్లాడాలనుకుంటే అది చాలా టైం అవుతుంది. అయితే ఈ విధంగా మనం చూస్తాం ఏంటంటే, మరి పౌలు భక్తుడు ఆయన దేవుని నిష్టగా మరి వెంబడిస్తున్న సమయంలో యేసు ప్రభుని వెంబడించే వారిని ఏం చేసిండు? వాళ్ళ కోపం మీద వారిని ఈడ్చుకొని తీసుకుపోయి వాళ్ళని కొట్టడము, చంపటము చేసినారు కదండి. అయితే మరి దమస్కు వెళ్ళే మార్గంలో కదా, దమస్కు వెళ్తాడు. దమస్క్ అంటే సిరియా రాజధాని దమస్కు. ఇప్పుడు కూడా సిరియా దేశం ఉంది. 2000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కూడా దమస్కు సిరియా క్యాపిటల్ సిటీ కదండి. ఇప్పటికీ యెరూషలేము ఉంది. ఇప్పటికీ యెరూషలేము ఇస్రాయల్ క్యాపిటల్ సిటీ యెరూషలేం కదా. అయితే యెరూషలేం నుంచి ప్రధాన యాజకుల దగ్గర ఏం తీసుకున్నాడు? ఆయన ఉత్తరాలు తీసుకున్నాడు. ఉత్తరాలు పర్మిషన్ లెటర్స్ తీసుకొని ఎక్కడ బయలుదేరాడు? సిరియాకు బయలుదేరినాడు, దమస్కు బయలుదేరినాడు. ఎందుకు? అక్కడున్న క్రైస్తవులు చెదిరిపోయినారు. అక్కడ ఉన్న వాళ్ళని ఏం చేయటానికి, అక్కడ వాళ్ళని కూడా హింసించడానికి పోయే సమయంలో యేసు ప్రభువుని
అతనికి దర్శనం ఇచ్చి ఏమంటాడు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుతున్నావు అంటే అప్పుడు ఏమంటాడు, నువ్వు ఎవడవు ప్రభు అంటాడు కదా. అప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడు, ఫస్ట్ ఎపిసోడ్ అని చెప్తాడు కదా, ఫస్ట్ సీరియల్ ఆయన చూపిస్తాడు ఏంటంటే, నీవు నా కొరకు చాలా పని చేయాలా అంటాడు కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మరి ఈ విధంగా చూస్తున్నాం, ఇవన్నీ యేసు ప్రభు దగ్గర నేర్చుకున్నాడు, యేసు ప్రభు అతను చెప్పినాడు, యేసు ప్రభు అతను నడిపించినాడు. ఆ విషయాలే పౌలు భక్తుడు ఎవరికి నేర్పించినాడు, తిమోతికి నేర్పించినాడు. తిమోతిని మరి తిమోతి గురించి మనం నేర్చుకున్నాం కదా, తన తల్లిదండ్రులు ఎవరో మనకి ఇంతకుముందు మనము నేను వాక్యంలో చెప్పినప్పుడు అన్నీ చెప్పినాను కదా. అయితే తిమోతి మరి తను ప్రభులోకి వచ్చిన తర్వాత ఆయన ఆసక్తిని చూసి కదా, తిమోతి మంచి పేరు పొందినవాడు అని చెప్పేసి మనం నేర్చుకున్నాం కదా. వాక్యము మన అపొస్తలుల కాలం మనం చూస్తాం కదా, ఇక్కడ 18వ అధ్యాయంలో ఎక్కడ మనం చూస్తాం, మనము నేర్చుకున్నాం. తిమోతి మంచి మరి మంచి ఏంటది పేరు పొందినవాడని 16వ అధ్యాయంలోనో 16 అనుకుంటారు, అక్కడ మనము నేర్చుకున్నాం. 2-3 వచనాల్లో మనము అక్కడ మనం చూస్తాం ఏంటంటే తిమోతి మంచి పేరు పొందిన వాడని చెప్పి మనం నేర్చుకుంటాం. అయితే ఈ తిమోతిని ఏం చేసినాడు పౌలు భక్తుడు, తిమోతిని ఏం చేసినాడు, తనని ప్రిపేర్ చేసినాడు. తిమోతిని ప్రిపేర్ చేసి సేవ కొరకు తను ప్రిపేర్ చేసినాడు కదండి, దేవుని స్తోత్రములు. కనుక ఇప్పుడు తిమోతి ఒక పాస్టర్ అయిపోయినాడు, ఎఫ్ఎస్సిలో పెట్టినాడు. ఎఫ్ఎస్సిలో తనని పెట్టి ఎఫ్ఎస్సి సంఘానికి మరి అతన్ని పాస్టర్గా పెట్టినాడు కదా. అంతకుముందు మనం చూసినట్లయితే మరి తియతీరా ప్రాంతంలో, తియతీరా నుంచి అక్కడ ఆ ప్రాంతంలో తనని కొన్ని రోజులు పెడతాడు. కానీ ఇప్పుడు ఎక్కడ తీసుకొని వచ్చినాడు, ఎఫ్ఎస్సిలో పాస్టర్గా పెడతాడు. పెట్టి మరి చాలా విషయాలు తనకి 2 పత్రికలు రాస్తాడు కదా, 1 తిమోతి 2 తిమోతి. ఈ 2 చదువుకుంటే ఎన్ని విషయాలు మనం నేర్చుకుంటామంటే, మరి ఏ విధంగా ఒక యవనస్తుడు ప్రభువులో జీవించాలో ఆ విషయాలు మనం నేర్చుకుంటాం. అంతేకాకుండా ఒక సేవకుడు ఏ విధంగా సేవ చేయాలో కూడా మనము ఈ విషయాలు నేర్చుకుంటాం. కనుక తిమోతి మరి పౌలు భక్తుడు ఏమంటున్నాడు తిమోతితో, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇప్పుడు నువ్వేమి చేయాలంటే, నువ్వేం చేయాలి ఇప్పుడు, ఇతరులకు బోధించటంలో సామర్థ్యం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే నువ్వు బోధించాలి, బోధించటకు ఏం కావాలి, నువ్వు సామర్థ్యం కలిగి ఉండాలి కదండి. ఒక పైల్వాన్ ఒక కుస్తీలో పోవాలంటే ఏం చేస్తాడు, ఒక పైల్వాన్ కదా, కుస్తీ మరి రెజ్లింగ్ కాంపిటీషన్ పోవాలంటే ఏం చేస్తాడు, బాగా ఎక్సర్సైజ్ చేస్తాడు కదా, బాగా ఎక్సర్సైజ్ చేస్తాడు, మంచిగా రోజు ఎక్సర్సైజ్ చేస్తాడు. రోజు ఎక్సర్సైజ్ చేసి 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 ఏం చేస్తాడు, సామర్థ్యము పొందుకుంటాడు. ఒక స్పోర్ట్స్మెన్ ఒక స్పోర్ట్స్లో ఏ స్పోర్ట్స్ అయినా కానీ దాంట్లో నెగ్గాలంటే, దాంట్లో ప్రైజ్ రావాలంటే, అది విన్ కావాలంటే ఏం చేస్తాడు, బాగా కష్టపడతాడు. ఎన్నో సంవత్సరాలు కష్టపడి సామర్థ్యము సంపాదించుకుంటాడు కదా. కనుక తిమోతితో చెప్తున్నాడు ఏంటంటే, నీవు సామర్థ్యము గల అంటే సామర్థ్యము పొందుకొని అంటే బోధించుటకు, అంతకుముందు ఏమన్నాడు అక్కడ, ఇతరులకు బోధించుటకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. ఇతరులకు బోధించుటకు ఏం కావాలి, మనకి సామర్థ్యం కావాలి. ఈ సామర్థ్యం ఏ విధంగా మనకు వస్తుంది కదా, వాక్యం చదువుకోవాలి, ప్రార్థనలో ఉండాలి, దేవుని అడగాలి, దేవుని వేడుకోవాలి. ప్రభువా నన్ను మరి ఒక సువార్థికునిగా చేయను, ఆయన నన్ను ఒక సేవకుడిగా మార్చి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే, దేవుడిని అడిగితే దేవుడు ఏం చేస్తాడు, మనల్ని మారుస్తాడు కదా. ఆ పని కోసం మనల్ని మారుస్తాడు, మనకి సామర్థ్యం ఇస్తాడు కదా. ఈ సామర్థ్యం మరి బాడీలో కనబడదు కదా. ఈ సామర్థ్యము మరి మన బాడీలో కనబడదు. అంటే మనం బాగా కండలు పెంచుకొని ఇక మనం అట్లా కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ విధంగా అండి,
మనం ఆత్మలో బలపరచబడతాము. ఇన్నర్ మ్యాన్ అంటాం కదా. అంతరంగ పురుషుడు ఏం కావాలి? బలపరచబడాలి. కనుక ఇతరులకు బోధించాలి. తిమోతి ఇప్పుడు ఏం చేయాలి? తిమోతి నేర్చుకున్నాడు, తిమోతి మంచిగా బలపరచబడ్డాడు. ఇప్పుడు తిమోతి డ్యూటీ ఏంటి? ఆయన ఇతరులకు బోధించాలి కదా. తిమోతి ఏం చేయాలంటే ఇతరులకు మరి బోధించటకు ఏం కావాలి? ఆయనకి సామర్థ్యం కావాలి, బలము కావాలి కదండి. వాక్యములో ఉండాలి. మనం ఏ విధంగా సామర్థ్యంలో మొత్తం వాక్యము చెప్పటానికి? మనము తరచుగా కనుకనే వాక్యము మనము ఏం చూస్తాం? మొదటి అధ్యాయంలో దివారాత్రులు దాని యందు ఆనందించేవాడు ధన్యుడు. వాక్యం మనం ధ్యానిస్తూనే ఉండాలి. అంటే మనం డ్యూటీ చేసుకోవాలి, డ్యూటీ చేయొద్దని కాదు, మనం డ్యూటీ చేసుకోవాలి, మన పనులు మనం చేసుకోవాలి. టైం ఉన్నప్పుడు ఏం చేయాలి? మనము వాక్యము చదువుకోవాలి కదా. కనుక మరి వాక్యం చదువుకొని వాక్యంలో ఏముంది మనం గ్రహించి మరి వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభు మనకి ఏమి చెప్పినాడో చేయటమే సామర్థ్యం కదా. ప్రభు మనకి ఏం చెప్పినాడో అది మనం చెయ్యాలి కదండి. కనుక ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాము? నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన మాటలను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల, ఇంకోటి ఏంటి? నమ్మకం ఉండాలి. సామర్థ్యం అంటే బలమే కాదు, ఇంకేం కావాలి? నమ్మకం ఉండాలి. అందుకోసమే ప్రభు ఒక చోట ఒకరితో ఏమంటాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు కదా. బలా నమ్మకమైన మంచి దాసుడా. కనుక మనకి ఏముండాలి? నమ్మకం ఉండాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా. కనుక మరి మనము మన నమ్మకం అంటే కొన్నిసార్లు మనం ఒకటి నమ్మి ఇంకొక నమ్మటం కాదు కదా. బైబిల్లో మొదటగా ఏంటి? బైబిల్లో ఉన్నది ప్రతిదీ మనము నమ్మాలి. ఇప్పుడు కొంతమంది మరి ఏం చేస్తున్నారంటే కొన్ని దేశాల్లో, కొన్ని బైబిల్ కాలేజీలో, కొన్ని చర్చెస్లో ఏం చేస్తున్నారంటే బైబిల్లో ఉన్నది కొన్ని కట్టుకథలు అని చెప్పి అంటున్నారు. ఏమంటున్నారు? బైబిల్లో ఉన్నది కొన్ని కట్టుకథలు అంటున్నారు అని. ఇది మనం నమ్మకపోయినా పర్వాలేదు. ఏమంటున్నారు? ఇది మనం నమ్మకపోయినా పర్వాలేదు. మనం బైబిల్ అంటే ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము చివరి వచనం వరకు మనము ప్రతిదీ నమ్మము. కనుక జాగ్రత్తగా ఉండాలి ఇంకా రానున్న కాలంలో. అందుకోసమే చివరి దినములలో తిమోతికే చెప్తాడు కదా. తిమోతికి 3వ అధ్యాయంలో చెప్తాడు ఏంటంటే చివరి దినములలో అనేక అబద్ధ బోధకులు వస్తారు, వాళ్ళ గురించి నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పేసి 3వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వాక్యం నమ్మాలి. మొదటిగా వాక్యం నమ్మాలి. తర్వాత ఇంకేం నమ్మాలి? మనము యేసు ప్రభువుని నమ్మాలి, ఆయన మాటలు నమ్మాలి, మనం ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మరి ఇతరులకు బోధించుటకు సామర్థ్యం కలిగి నమ్మకమైన మనుషులకి నీవు అప్పగించాలి. కనుక మనం చూస్తాం ఏంటంటే చాలామందికి వాక్యం అంటే ఇంట్రెస్ట్ ఉండదు కదండి. చాలామందికి వాక్యం అంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ మనము కొద్దిమందిగా ఉన్నాం, ఇంకా చాలామంది ఉన్నారు కదా. వాళ్ళంతా ఈ టైంలో ఏం చేస్తున్నారు ఈ టైంలో కదా. ఒకవేళ డ్యూటీలో ఉంటే వేరే మాట, పుట్టిన ఇంటికాడ ఉంటే దాని అర్థం ఏంటి? వాళ్ళకి వాక్యం మీద ఇంట్రెస్ట్ లేదు, వాక్యం అంటే శ్రద్ధ లేదు, వాక్యం అంటే ప్రేమ లేదు కదండి. యేసయ్య అంటే ప్రేమ లేదు. అది మనకు తెలిసిపోతుంది కదండి.
కనుక ఏమంటున్నాడు? ఇతరులకు బోధించుటకు సామర్థ్యము. కనుక సామర్థ్యం అంటే ఏ విధంగా వస్తుంది మనకి? వాక్యము చదువుకుంటేనే సామర్థ్యం వస్తుంది కదా. మన వాక్యం వినాలి, బాగా వాక్యం చదువుకోవాలి. మన టైం ఉన్నప్పుడు వాక్యం చదువుకోవాలి. వాక్యం చదువుకున్నప్పుడు ఏమొస్తుంది మనకి? సామర్థ్యం మన జీవితంలో పెరుగుతుంది కదా. అంతేకాకుండా మన విశ్వాసం ఉండాలి. మన విశ్వాసం మరి వాక్యం మీద విశ్వాసం ఉండాలి. అంతేకాకుండా ఏముండాలి మనకి? నమ్మకం ఉండాలి కదా. ఏముంటున్నామో చెప్పండి? నమ్మకమైన మనుషులు. అంటే దాని అర్థం ఏంటంటే, మనం ఒక వస్తువు ఇచ్చి మరి బాబు ఇది తీసుకుపోయి అక్కడ వాళ్ళకి ఇచ్చేయి కదా. ఇది తీసుకొని అల్పై కదా తీసుకొని అంకుల్కి జాగ్రత్తకి మళ్ళీ అట్లా అనుకో, జాగ్రత్తకి మళ్ళీ వచ్చి నాకు అంకుల్ ఇచ్చినా చెప్పు, నాకు చెప్పాలి. ఇచ్చేసావా? వెరీ గుడ్. బలా నమ్మకమైన మంచి దాసుడా. కూర్చో. అయితే ఇప్పుడు ఆల్ఫా ఏం చేసిండు? అతనికి చెప్పిన పనిని ఏం చేసిన ఆయన? నమ్మకముగా చేసినాడు. ఇప్పుడు ఆల్ఫా అది తీసుకొని ఇటు పోకుండా ఇటు పోతూ దాన్ని పడేసి వెళ్ళిపోయింటే, అంటే అతని చాయిస్ ఉంది కదా. అతను చేయటానికి ఏముంది? చాయిస్ ఉంది. మరి కనుక మరి మనం ఏం చేస్తున్నామంటే నమ్మకం అనేది ఉండాలి. వాక్యం ఎవరైతే వింటారో వాళ్ళకి ఏముండాలి? నమ్మకం ఉండాలి. కనుక అటువంటి వారిని మనం ఏం చేయాలి? ఎన్నుకోవాలి. కనుక మన డ్యూటీ, మన గురి ఏంటంటే ఇతరులకు మనము చెప్పాలి, ఇతరులను మనం శిష్యులుగా మార్చాలి. ఇప్పుడు తిమోతికి పౌలు అంతగానే చెప్తున్నాడు. అంతగానే చెప్పి 2 ఉత్తరాలు రాసి కదండి. ఉత్తరాలు అంటే ఇప్పుడులాగా ఈ A4 పేపర్ తీసుకొని ఒక పెన్ తీసుకొని రాయటం కాదు. అప్పుడు ఉత్తరం రాయాలంటే ఆ కాగితం ఆయన్నే చేసుకోవాలా, ఆ సిరా ఆయన్నే చేసుకోవాలా, ఆ పెన్ను కలం ఆయన్నే తయారు చేసుకోవాలి. అన్నీ ఆయనే చేసుకొని ఆయన్నే చక్కగా రాయాలి కదా. ఎంతో కష్టపడి రాస్తే మరి అంత రాసినాడు. అదే ఇప్పుడు మనకి ఒక పేపర్ కావాలంటే మనకి ఎక్కువ రాయొచ్చు కదా. ఒక A4 బండల్ మనం తీసుకొని ఇన్ని పెన్నులు తీసుకొని కూర్చొని రాసుకుంటూ పోతుంటే